అన్నది ఇంటెన్షన్ కాకపోయినా రాసినప్పుడు అది వచ్చేసింది అంతే. అది ఎట్లా వచ్చింది ఏందో. బట్ మీరు నిన్న ఒక ఇంటర్వ్యూలో చెప్పడం జరిగింది, హీరోయిన్స్ డిమాండ్ దీపికా పదుకొన్ గురించి చెప్పారు కదా. అయితే యాక్చువల్ ఏంటంటే హీరోలు వాళ్ళు చేస్తున్న సినిమాల్లో రెమ్యునరేషన్తో పాటు కొంత పర్సెంటేజ్ కూడా తీసుకుంటూ ఉంటుంటారు. ఇప్పుడు ఆమె అడగటం అలా అడగటం ఎంతవరకు అంటే మీరు అంటే మీ దృష్టిలో ఆమె తప్పుగా అడిగినట్ట ఉందా ఏంటి, అసలుకి ఏంటి అది? ఇట్స్ నాట్ అబౌట్ తప్పు ఒప్పు అని కాదండి. మాకు ఓవరాల్గా ఎకనామిక్స్ వర్కౌట్ కావాలి. ఆన్ పేపర్ పెట్టినప్పుడు ప్రాజెక్టు పేపర్ మీద వర్కౌట్ అయితే దెన్ విల్ ట్రాన్స్లేట్ దట్, రైట్? వి థాట్ ఇట్ వోంట్ వర్క్, దట్స్ ద రీజన్. అంటే ప్రభాస్ గారి సినిమా చూస్తే బడ్జెట్ ఎక్కువ ఉంటుంది, ఎక్కువ బడ్జెట్తో ఉంటుంది. కాకపోతే ఈ సినిమా చూస్తే స్పిరిట్ చాలా తక్కువ బడ్జెటే అని అంటున్నారు. అట్లే ఉండదండి. ఆ సినిమాకి ఎంత అవసరం అంత పెడుతున్నాం. ఓకే. అనంత్ గారు, 8 వసంతాలు మీకు మంచి గుర్తింపు తీసుకొచ్చింది యాజ్ యాక్ట్రెస్. అండ్ ఈ సినిమాతో పాటు చాలా ఆఫర్లు కూడా తెచ్చిపెట్టింది. అండ్ రీసెంట్గా ఎల్లమ్మ సినిమాకి కూడా మిమ్మల్ని అప్రోచ్ అయ్యారని విన్నా. సో ఈజ్ ఇట్ ట్రూ? లేదు, అలా ఏం లేదు. అంటే ఏదైనా అంటే చాలా నరేషన్స్ వింటున్నా, చాలా ఆఫీస్కి వెళ్తున్నా. సో వాళ్ళే ఇంకా నెక్స్ట్